ఈ రోజు మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులని ఏ విధంగా వాడుకుంటుందంటే రజాకారుల లెక్క వాడుకుంటుంది. ఆ రోజు నిజాం సర్కార్కి ఏ విధంగా అయితే ఈ రోజు తెలంగాణ పోలీసులు ప్రవర్తించారో అదే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు ఈ రోజు కాంగ్రెస్ కి ఇదే విధంగా ఆ రజాకారుల లెక్క ప్రవర్తిస్తున్నారు. ఈ రోజు మా మల్కాజ్గిరిలో వినాయక్ నగర్ ఇది బాలానందన స్వామి కమాన్ పక్కన ఇది ప్రైవేట్ ల్యాండ్, కులపల్లి కమిటీ హాల్ ఉంటుంది, దాని పక్కన ఆనుకొని ప్రైవేట్ ల్యాండ్. ఆ ల్యాండ్ వాళ్ళు కూడా సహకరించారు. మేము ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ విధమైన ప్రాబ్లం లేకుండా బొద్దు కట్టుకొని ఛత్రపతి శివాజీ గారి యొక్క బొమ్మను పెట్టుకుందామంటే రాత్రి దొంగల్లా వచ్చి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులు జిహెచ్ఎంసీ అధికారులు ఇంకెవరు తెలవలేదు కూలగొట్టడం జరిగింది. మళ్ళా ఈ రోజు ఇక్కడ ఉన్న యువత మల్కాజ్గిరిలో ఉన్న హిందువులందరూ ఒక్కటై మరొకసారి ఛత్రపతి శివాజీ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకున్నాం. దయచేసి జోనల్ కమిషనర్ గారికి విజ్ఞప్తి, ఇది ఎవరికి ఇబ్బంది లేని ప్రశ్నలు మీరు ఏమేమి లేదో కిల్జీదో లేకపోతే ఎవరిదో అనొద్దు కానీ అన్య మతస్థుల విగ్రహాలు పెట్టో ఉగ్రవాదుల విగ్రహాలు పెట్టలే. హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ యొక్క విగ్రహాన్ని పెట్టుకున్నాం మేము. దయచేసి సహకరించండి. మీరు ఇదే విధంగా హిందువులపై జులుం చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్న ప్రతి ఒక్క హైందవుడు మరో ఛత్రపతి శివాజీ అవుతాడని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ, జై భవానీ, జై శివాజీ. దయచేసి ఇప్పుడు ఈ విగ్రహాన్ని గిట మళ్ళా మీరు తొలగించే ప్రయత్నం చేస్తే మల్కాజ్గిరిలో భాగ్యనగర్ లో ఉన్న ప్రతి విగ్రహం తీసి ఈ ఛత్రపతి విగ్రహం దగ్గర రావాల్సింది. దయచేసి మీరు గిట రాత్రి మళ్ళా గిట విగ్రహం తీసే ప్రయత్నం చేస్తే శాంతి భద్రతలకు సంబంధించి ఏమన్నా జరిగితే గిట అది మాకు సంబంధం లేదు. దయచేసి మళ్ళొకసారి చెప్తున్నాం, సిఐ గారికి కమిషనర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, మల్కాజ్గిరిలో కాదు భాగ్యనగర్ లో ఉన్న అన్ని విగ్రహాలను తీయాలి. అది ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు అది ఎవరైనా కానీ తీసిన తర్వాతనే ఈ ఛత్రపతి శివాజీ దగ్గర రావాలి. కానీ మీరు రాత్రి గిట విగ్రహం తీసే ప్రయత్నం చేస్తే జరగబోయే పరిణామాలకు మీరే కారణం అని చెప్పి తెలియజేస్తున్నాం. జై భవానీ, జై శివాజీ, జై భవానీ.